హలో నమస్తే, వెల్కమ్ టు ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు. సరికొత్త వారంలోకి అడుగు పెట్టేశామండి. మరి ఈ వారం ఏ ప్రాంతపు రుచులతో పాటు అక్కడి ప్రత్యేక విశేషాల్ని మనం తెలుసుకోబోతున్నామో తెలుసా? గుంటూరు. ఎస్, మరి అక్కడి విశేషాలతో పాటు అక్కడి ప్రత్యేక వంటకాల్ని మనకి పరిచయం చేయడానికి మన సెట్కి విచ్చేశారు కిరణ్మయి గారు. వారికి వెల్కమ్ చెప్పిద్దాం. లెట్స్ వెల్కమ్ కిరణ్మయి గారు. హాయ్ అనుష. హలో కిరణ్మయి గారు. హాయ్ అనుష గారు. అసలు మిమ్మల్ని చూడగానే ఒక పాట పాడే బుద్ధి అవుతుందండి నాకు. సరే పాడేయండి. నీలి రంగు చీరలోన చందమామ నీవే జానా, ఎట్ట నిన్ను అందుకోనే. థ్యాంక్ యూ సో మచ్ అండి. సూపర్ గా ఉన్నారండి. థ్యాంక్ యూ అండి. ఫైన్. సో అయితే ఈ వారం అంతా మాకు గుంటూరు రుచుల్ని చూపించబోతున్నాం. చూపిస్తానండి. సో గుంటూరుకి మీకు ఏంటండి కనెక్షన్? అంటే పుట్టి పెరిగింది వినుకొండ, ఇంకా గుంటూరులోనే నెగిటివ్ ప్లేస్కి అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. గుంటూరులోనే చదువు కానీ అన్ని అక్కడే అయిపోయింది. ఓకే, సో మీ చదువు అంతా కూడా అక్కడే గుంటూరులో జరిగింది. పుట్టి పెరిగిందేమో వినుకొండ. ఓకే, అంటే మీకు ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉన్న దగ్గర నుంచి గుంటూరులో ఉన్నారు మీరు? 10 years అండి. 10 years. మీకు 10 years ఉన్న దగ్గర నుంచి గుంటూరులోనే. ఓకే, సో మరి హైదరాబాద్ ఎలాగా మధ్యలో కనెక్షన్? పిల్లల చదువుల కోసం అని ఇక్కడికి వచ్చేసాను. ఓకే, సో పిల్లలు పుట్టాక వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుందండి? 10 years అవుతుంది. కిరణ్మయి గారు, ఫస్ట్ ఏ రెసిపీని మాకు చేసి చూపించబోతున్నారు? స్వీట్ కార్న్స్ బూరెలు అండి. స్వీట్ కార్న్ తో బూరెలా? స్వీట్ బూరెలు. ఓకే ఫైన్. స్వీట్ కార్న్ బూరెలకి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. స్వీట్ కార్న్ బూరెలకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో కిరణ్మయి గారు, ఇంగ్రీడియంట్స్ అయితే చాలా తక్కువే ఉన్నాయండి. చాలా తక్కువ ఉంటాయండి, కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. టేస్ట్ చాలా బాగుంటుందా? ఓకే, అయితే స్టార్ట్ చేద్దాము. అనుష, మిక్సీ ఇవ్వరా? ఓకే, ఇదిగోండి మిక్సీ జార్. ఇందులో మనం ఈ స్వీట్ కార్న్స్ వేసుకోవాలండి. ఓకే, సో అవి ఏంటంటే ఉడకబెట్టుకున్నావా? లేదండి, పచ్చివి. పచ్చివి. ఒట్టి స్వీట్ కార్న్ మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పెట్టాలి కొంచెం. పట్టుకొని వచ్చేయండి. ఓకే, జస్ట్ కచ్చా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం బెల్లం వేసుకోవాలి. ఓకే, దాంట్లోనే బెల్లం. దీంట్లోనే బెల్లం వేసుకోవాలి. అంటే స్వీట్ ఎక్కువ తినాలి, కొంచెం ఎక్కువ వేసుకుంటాను. మీడియం కూడా వేసుకోవచ్చు. ఇందులోనే కొంచెం మనం బియ్యం పిండి. ఓకే, ఒక 2 spoons. తర్వాత గోధుమ పిండి. బియ్యం పిండి, గోధుమ పిండి. అదే ఒకసారి నేను మిక్సీ పట్టుకుంటాను. ఓకే, కిరణ్మయి గారు ఎలా మిక్సీ పట్టుకున్నారు చూపించి. ఇదిగోండి, ఇలా మిక్సీ పెట్టుకోవాలండి మనం. ఓకే, ఇలా మనకి మెత్తగా పట్టుకోవాలి. పేస్ట్ లాగా వస్తుంది. పేస్ట్ లాగా పట్టుకోవాలి. దీన్ని మనం ఒక బౌల్లోకి వేసుకుందాం. ఓకే, మీరు ఒక బౌల్ ఇవ్వండి. ఇదిగోండి మిక్సింగ్ బౌల్. థ్యాంక్ యూ అండి. ఈ పేస్ట్ అంతటిని దాంట్లో ఒక బౌల్లోకి వేసుకోవాలి మనం. నెక్స్ట్ ఏంటండి? ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ వెలిగించుకుందాం. ఓకే, స్టవ్ ఆన్ చేసుకుని కొంచెం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని కొంచెం హీట్ అయిన దాకా వెయిట్ చేద్దాం. ఓకే, ఇందులో కొంచెం మనం ఇది గట్టిగా ఉందా ఏంటని చూసుకొని కొంచెం పిండి ఏమైనా పడితే కొంచెం పిండి వేసుకుందాం. ఓకే, అంటే ఇలా ఉండకూడదు, ఆయిల్ ఎక్కువ లాగుతుంది అనమాట. కొంచెం మనం గోధుమ పిండి వేసుకుందాం. ఓకే, మనం కలుపుకోవాలండి ఇలాగా. సో అంటే మనకు కొంచెం గట్టిగా కొంచెం గట్టిగా ఉండాలి, మరీ అంతా ఉండకూడదు అనమాట. ఓకే, ఇప్పుడు ఓకే. ఇప్పుడు ఓకేనా అండి? ఇప్పుడు ఓకే. సరే కిరణ్మయి గారు, అయితే మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. మా వారు బిజినెస్ చేస్తారండి. నాకు 2 పిల్లలు. ఒక బాబు వచ్చేసి ఇప్పుడు ఎంటెక్ చేస్తున్నాడు. ఎంటెక్? నిజం చెప్పండి. నిజమే అండి. ఓకే, పెద్ద బాబు ఎంటెక్ చేస్తున్నాడు. చిన్న బాబు ఏవియేషన్ అయిపోయింది, ఇప్పుడు ఆయన లండన్ వెళ్ళాలని
ఆయన దాంట్లో ఉన్నారు. ఓకే, నేను ఏ 6th క్లాస్ 7th క్లాస్ చెప్తారు అనుకుంటున్నాను పిల్లలు. ఎర్లీగా మ్యారేజ్ అయిపోయింది కదా, ఇంకా తప్పదు, పిల్లలు పెద్దగా అయిపోయారు. బట్ అదే బెస్ట్ కదండి. అదే బెస్ట్ అండి, అలా అయితేనే కరెక్ట్ అనమాట. కరెక్ట్ ఏజ్లో పిల్లలు ఉంటారు, కరెక్ట్ టైంలో వాళ్ళు చేతికి వస్తారు కదా, అది. సో అయితే రెండో అబ్బాయి లండన్కి వెళ్ళడానికి ప్రిపేర్ అవుతున్నాడు ఇప్పుడు, ఆ ప్రిపరేషన్లోనే ఉన్నాడు ఆయన. ఓకే, వాటర్ కావాలండి నాకు ఒక బౌల్లో. అక్కడే ఉన్నాయండి వాటర్. ఓకే, మనం చెయ్యి కొంచెం తడుపుకొని చేతికి అంటకుండా వస్తుందండి. ఓకే, అందుకని సో అలా కొంచెం తడుపుతూ తడిగా ఇది కలుపుతూ ఉండాలి, అంతే. ఓకే, మీరు మన గారె వేయాలన్నా కొంచెం తడపాలి. సో ఇది ఎక్కడ నేర్చుకున్నారండి రెసిపీ? ఓన్గా చేసేసానండి. ఓన్గా చేసేసారా? అసలు ఎలా ట్రై చేయబుద్ది అయ్యింది స్వీట్ కార్న్ తోటి బూరెలు అన్న కాన్సెప్ట్? ఎప్పుడు స్వీట్ కార్న్స్ మనం అవి బాయిల్ చేసుకుని తింటాం కదా, ఒకసారి స్వీట్ చేద్దాం అన్నట్టుగా చేశాను, బాగా వచ్చింది. ఇంకా అప్పటి నుంచి పిల్లలకి చేసి పెడతాను నేను. ఓకే, పిల్లలకంటే ఫ్రెండ్స్కి కూడా. పిల్లలకి మీ ఫ్రెండ్స్కి? నా ఫ్రెండ్స్ ఓకే, చాలా మంది ఉన్నారు, వాళ్ళందరికీ పెడుతూనే ఉంటాను. ఏంటంటే కిట్టి పార్టీలు చేస్తారా? కిట్టి పార్టీస్ ఉన్నాయండి. అవునా? ఓకే, ఫైన్. సో అయితే మీ వంటలు ఫేమసా మీ గ్రూప్లో? వంటలు బాగా చేస్తాను కాబట్టి బాగా ఫేమస్ అయిపోయింది. ఓకే, వాళ్ళు తినడానికే వస్తారు ఇంటికి. అవునా? వంట చేయించుకొని తిని మరే వెళ్తారు. కిరణ్మయి గారు వంటలు తినడానికే వస్తారు అయితే ఫ్రెండ్స్ అందరూ? ఏంటి ఏమేం బాగుండుతారు కిరణ్మయి గారు? వెజ్ నాన్ వెజ్ రెండు చాలా బాగా చేస్తాను. సో వెజ్లో ఏం చేస్తారండి వెరైటీస్? ఆల్మోస్ట్ అన్నీ చేస్తానండి, అన్ని కూరగాయలతోనే అన్ని వెరైటీస్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు కిట్టి పార్టీ ఫ్రెండ్స్ అని చెప్పారు కదా, వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఏంటి మరీ తినేది ఏంటి మీ వంట? గారెలు తింటారండి. గారెలా? ఇట్లా మొక్కజొన్న బూరెలు, గారెలు వాళ్ళకి బాగా ఇష్టం. ఓకే, అవి బాగా తింటారు. ఓకే, నూనె వేడెక్కిందాం చూద్దామండి ఒకసారి. వేడైనట్టుందండి? వేడైందండి. ఇలా మనం ఇట్లా చేసుకొని ఇలా మధ్యలో హోల్ పెట్టుకొని ఇలా వేసుకోవడం. ఓకే, సో ఇలానే అన్ని చిన్నగా ఫ్రై చేసుకొని అంతే. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే అరిటాకు పెట్టేసుకొని దాని మీద ఇట్లా అద్దె వేస్తారు. అవును, అవునండి, ఒక్కొక్కరు కొంతమంది బాగా అలవాటు ఉండి చేత్తోనే వచ్చేస్తుంది వాళ్ళకి, చెయ్యే పెద్ద ఆయుధం, ఇంకేం అవసరం లేదు. ఇంకొంతమంది మీరు అన్నట్టు అరిటాకు, ఇంకొంతమంది ప్లాస్టిక్ కవర్స్, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కటి వాడుతూ ఉంటారు. అవును, సో మీకు చేత్తోనే అలవాటు. ఓకే, వీటినే కొంచెం ఇంతలాగా బోండాలు లాగా వేస్తారు, చాలా వెరైటీస్ చేయొచ్చండి దీంతో మనం. ఓకే, కానీ అంత ఓపికలు ఉండాలి కదా ఇప్పుడు జనాలు. బయట దొరుకుతున్నాయి, కొనుక్కుంటున్నా, తినేస్తున్నాం. అవును, ఫాస్ట్ అయిపోయింది అంత ఫాస్ట్గా అయిపోయింది. సో మీ ఇంట్లో అయితే ఇంకా మీరు వంటలు ఎరగదీస్తారు కాబట్టి ఎక్కువగా ఇంట్లో హోమ్ రెసిపీస్ అనుకుంటా. ఎక్కువ అవేనండి, బయట ఆర్డర్లు గట్రా తక్కువ. అవి తక్కువ, ఓపిక లేనప్పుడు చేసుకోవడమే. ఓకే, బయట ఆర్డర్ చేయడమే, కానీ ఓపిక ఉంటే మాత్రం చేసేస్తాం. ఓకే, ఇదేనండి టోటల్గా అయిపోయింది చేసేస్తాం. కిరణ్మయి గారు అయిపోయిందా అండి? అయిపోయిందండి. ఓకే, ఇదిగోండి స్వీట్ కార్న్ బూరెలు. ఓకే, ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఓకే, స్వీట్ కార్న్ బూరెలకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. స్వీట్ కార్న్ బూరెలకి కావలసిన పదార్థాలు: మొక్కజొన్న గింజలు, బెల్లం, బియ్యపిండి, గోధుమ పిండి, నూనె. స్వీట్ కార్న్ బూరెలు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో మొక్కజొన్న గింజలు వేసి మిక్సీ పట్టుకొని అందులో బెల్లం, బియ్యపిండి, గోధుమ పిండి వేసి మళ్ళీ మిక్సీ పట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని అందులో గోధుమ పిండి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకొని చెయ్యి తడుపుకొని కలిపి పెట్టుకున్న పిండిని బూరెల్లా ఒత్తుకొని వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే స్వీట్ కార్న్ బూరెలు రెడీ. స్వీట్ కార్న్ బూరెలకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేసారు కదా. కిరణ్మయి గారు టేస్ట్ చేసేద్దామా? చేసేద్దామండి.
తినండి, చాలా బాగుంది. చాలా చాలా బాగుందండి. ఇంకా స్వీట్ కూడా ఎక్కువగా లేదు. మనకి ఎంత కావాలో అంత వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవాలి, తక్కువ అంటే తక్కువ వేసుకోవాలి అంతే. అండ్ అందులోనూ మనం షుగర్ కాదు కదా వేసింది, బెల్లం కదా, అది తెలుస్తుంది ఎంచక్క. షుగర్ వేసుంటే మేబీ స్వీట్ అది వేరేగా ఉంటుంది. చాలా బాగుందండి, పర్ఫెక్ట్ ఉంది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఆ స్వీట్నెస్ కూడా ఎక్కువ లేదు తక్కువ లేదు, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో నెక్స్ట్ రెసిపీని ఏం చేసి చూపించబోతున్నారండి? బీరకాయ పచ్చిశనగపప్పు పాలు పోసి కూర చేద్దామండి, చాలా బాగుంటుంది. ఓ, చిన్నపిల్లలకి చాలా ఇష్టం ఈ కర్రీ. అవునా? ఓకే, సో బీరకాయ పచ్చిశనగపప్పు అండ్ అలానే పాలు కర్రీ, వీటన్నిటితోటి కర్రీ. బీరకాయ పచ్చిశనగపప్పు పాలతో కూరకి కావలసిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. బీరకాయ పచ్చిశనగపప్పు పాలతో కూరకి కావలసిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో కిరణ్మయ్య గారు, ఐటమ్స్ అన్ని వచ్చేసాయి. దీనికి కూడా పెద్ద ఐటమ్స్ ఏం లేవు. ఏముండవు, కొంచెమే ఉంటాయండి. ఓకే, కానీ టేస్ట్ బాగుంటుంది. యాక్చువల్లీ పాలు మామూలుగా ఈ సొరకాయ దాంతో బీరకాయలో కూడా పోస్తారు. అవును, చాలా బాగుంటుంది. ఓకే, ఫైన్. అయితే స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. స్టవ్ వెలిగించండి. ఫస్ట్ మనం ఆయిల్ వేసుకుందామండి. కొంచెం ఆయిల్ హీట్ ఎక్కగానే తాలింపు గింజలు, పోపు దినుసులు. ఓకే, కొంచెం గంట తీసుకోండి. ఇదిగోండి. దీంట్లోనే మనం కొంచెం ఎండుమిరపకాయ వేసుకోవాలండి. ఓకే, తుంచేసుకోవాలి. వేగిన తర్వాత మనం ఈ పచ్చిమిరపకాయలే వేసుకుంటాం. దీనికి కారం వేయరు ఈ కర్రీకి. సో కారం లేకుండా ఓన్లీ పచ్చిమిర్చి అంతే. యాక్చువల్లీ పచ్చిమిర్చి ఇంకా మంచిది. అవునండి, కారం అసలు యూజ్ చేయకూడదు కూడా. కలర్ కూడా చేంజ్ అయిపోద్ది కర్రీ, బాగుండదు. నెక్స్ట్ అండి, నెక్స్ట్ ఆనియన్స్ అండి. ఓకే, మగ్గాలండి బాగా. ఓకే, సిమ్లో పెట్టుకుందామండి. మళ్ళీ హైలోనే పెట్టే. అయితే కిరణ్మయ్య గారు, మీ ఇద్దరి పిల్లల్లో ఎవరు బాగా యాక్టివ్? చిన్న బాబు అండి. ఎప్పుడు ఇంట్లో చిన్నోళ్ళే ఉంటారు కదా? అవునండి, మా చిన్న బాబే. వాడే హైపర్, ఎక్కువ యాక్టివ్గా ఉంటాడు, హైపర్ అన్ని. మా పెద్దవాళ్ళంతా మంచోళ్ళం అండి, పెద్ద పిల్లలం. అవునా? పెద్దవాళ్ళు ఏం చేయరనా, మాట్లాడరనా? అలా అంటే మేము కొంచెం సైలెంట్ గా ఉంటాం. ఇంట్లో తెలియకుండా చేస్తారు, తెలిసి చిన్నవాళ్ళు దొరికిపోతారు, పెద్దవాళ్ళు ఏమో దొరకరు. లేదండి, మంచోళ్ళం. లేదండి, అమ్మో అంతేం కాదండి. చిన్నోళ్ళే కంట్రోల్ ఇంట్లో. అట్లా అంటారా? లేదండి, కాకపోతే అయినా కానీ అర్థం చేసుకుంటారు. కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. ఓకే, మా పెద్ద అబ్బాయి సైలెంట్, చిన్న బాబు మాత్రం బాగా వైలెంట్ అన్ని. ఇంకా అమ్మో అన్ని చూపిస్తాడు మాకు. అవునా? అనుష గారు, మనం పసుపు వేసుకుందామండి. ఇందులో మనం ఇప్పుడు ఇవన్నీ వేగిపోయినాయి కాబట్టి మనం బీరకాయలు వేసేసుకుందాం. ఓకే, ఈ బీరకాయ ముక్కల్ని కూడా వేసి మొత్తం కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ వేసేసుకొని మగ్గనిద్దామండి కొంచెం. ఓకే, ఒక 5 minutes అలాగా మగ్గితే తర్వాత మనం పాలు పోసుకోవాలి. ఓకే, లిడ్ పెట్టేసేయండి. సో ఉప్పు వేసేసి లిడ్ పెట్టి మూత పెట్టేయండి. సిమ్లో పెట్టుకుందాం కొంచెం. ఇప్పుడు పెట్టేయండి, లిడ్ పెట్టేయండి. కిరణ్మయ్య గారు, ఇది ఎంతసేపు మగ్గాలండి? ఇప్పుడు ఒక 5 minutes మగ్గాలండి. దాని తర్వాత మనం పాలు పోసేసుకొని ఒక 5 minutes నుంచి దించుకోవడమే. ఓకే, కొత్తిమీర వేసేసుకొని. ఓకే, కిరణ్మయ్య గారు, మగ్గిపోయి ఉంటుందా అండి? మగ్గిపోయిందండి, ఒకసారి చూద్దాం మనం. మగ్గిపోయిందండి. ఇందులో మనం కొంచెం ఎల్లిపాయలు దంచి వేసుకోవాలండి. అదే ఫ్లేవర్ బాగుంటుంది. ఓకే, వెల్లుల్లి రెబ్బలు వేసి దంచుకోవాలండి. వెల్లుల్లి రెబ్బలు దంచుకోవాలి, కచ్చా పచ్చగా దంచుకొని అందులో వేసుకోవాలి, కూరలో వేసుకోవాలి. ఇలా కచ్చాపచ్చగా దంచుకొని కూరలో వేసుకుందాం, ఫ్లేవర్ బాగుంటుంది.
నెక్స్ట్ అండి నెక్స్ట్ వచ్చేసి మనం పచ్చిశనగపప్పుని ఆల్రెడీ ఉడకబెట్టుకున్నామండి. ఉడకబెట్టుకున్న శనగపప్పుని ఇందులో వేసుకోవాలి. ఇది మంచిగా కలుపుకొని ఉడికిన తర్వాత ఆల్రెడీ బీరకాయలు ఉడికిపోయాయి. కొద్దిసేపు ఒక 2 minutes అట్లా. ఓకే. పాలు ఎప్పుడు వేయాలండి? ఒక 2 minutesలో పోసేద్దామండి. ఓకే. ఒక 2 నిమిషాలు పచ్చివాసన, ఎల్లిపాయ అనేది పచ్చివాసన ఉంటుంది కదా, అది పోయిన తర్వాత మనం ఒక 2 minutes ఉంచి తీసేసి పాలు పోసేసుకుందాం. ఓకే. సో అయితే ఇందాక మీ చిన్నబాబు బాగా యాక్టివ్ అని అన్నారు కదా. అవునండి. ఏంటండి చిన్నప్పుడు చేసే అల్లరి పనులు ఎలా ఉండేవి మీ చిన్నబాబు? ఆడు చేసే అల్లరి పనులు ఇప్పుడు చెప్పుకుంటే నవ్వు వస్తలేదు. ఇంకేం చెప్తాను, అంత అల్లరా? చాలా 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 అల్లరి చేస్తాడు. కాదు, మామూలుగా చిన్నప్పుడు అల్లరి చేసే వాళ్ళు పెద్దగా అయ్యాక కామ్ అయిపోతారు అంటారు కదా, అలా ఇప్పుడు కామ్ అయిపోయాడు? లేదండి, అసలు కామ్ అనే దానికి వాడికి ఏం ఎండింగ్ లేదు, అసలు డిక్షనరీలో పెట్టుకోలేదు ఇంకా వాడు. ఓకే. అల్లరి ఇంకా ఇప్పుడు అల్లరి చేస్తూనే ఉన్నాడు, ఇంకా ఎక్కువైపోయింది. ఓకే, చాలా ఎక్కువైంది. మరి లండన్ వెళ్తే మిస్ అయిపోతారుగా మీరు? అవుతానండి, తప్పదు, ఇంకా వెళ్ళాలి. వాడి కెరియర్ కోసం వాడు వెళ్ళాలిగా, వాడి కెరియర్ చూసుకోవాలి కదా వాడు కూడా. ఓకే, వెళ్ళాలి. పెద్ద బాబు అయితే ఇప్పుడు లెక్చరర్ పోస్ట్ చేస్తున్నాడు, చేస్తూ ఎంటెక్ చేస్తున్నాడు. ఓ, జాబ్ చేస్తూ ఓకే. ఇక్కడ యూనివర్సిటీలో చేస్తున్నాడు, పారోల్ యూనివర్సిటీలో. ఏ సబ్జెక్ట్ ఇచ్చేస్తాడండి ఆయన? సైబర్ సెక్యూరిటీ అండి చేసేది, బీటెక్ లో అదే చదివాడు, అదే చేస్తున్నాడు ఇప్పుడు. ఓకే కిరణ్మయ్య గారు, అయితే ఒకసారి చూద్దామండి. చూద్దామండి, ఆల్రెడీ మగ్గింది. ఇప్పుడు మనం పాలు పోసుకోవాలండి. పాలు పోస్తున్నానండి. కలుపుకొని మనం పాలు కొంచెం ఎన్ని కావాలంటే అన్ని పోసుకోవచ్చండి ఇందులో, కానీ వాళ్ళు తినేదాన్ని బట్టి ఎవరైనా కానీ. ఓకే, దగ్గరగా ఉండాలంటే కొన్ని పాలు పోసుకోవాలి, కొంచెం లిక్విడ్గా గ్రేవీ లాగా లిక్విడ్గా ఉండాలంటే కొంచెం ఎక్కువ పాలు పోసుకోవాలి. ఓకే, మనం ఒక 5 minutes ఇలా పెట్టేసి తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకోవడం. ఓకే. సో పాలు పోసిన తర్వాత కూడా ఒక 5 నిమిషాలు మగ్గించాలండి. మగ్గించాలి. ఓకే అండి. ఆ పాలు ఏంటంటే ఉడికిపోతుంది, ఆ పాలు బీరకాయ ముక్కలకి పడుతుంది అనమాట. ఓకే, తర్వాత మనం ఆఫ్ చేసుకోవాలి. ఫైన్ అండి. సరే, అయితే ఒక 5 నిమిషాలు వెయిట్ చేద్దాం. కిరణ్మయ్య గారు, 5 నిమిషాలు అయిపోయింది కదండి, చూద్దామా? చూద్దామండి. ఉడికిపోయింది అనుష. ఓకే, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం. స్టవ్ ఆఫ్ చేయండి. ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామా? తీసేసుకుందామండి. ఓకే, అంతేనా అండి? లేదండి, కొంచెం కొత్తిమీర గార్నిష్ చేయండి. ఓకే. బీరకాయ పచ్చిశనగపప్పు పాలతో కూర రెడీ అయిపోయిందండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. బీరకాయ పచ్చిశనగపప్పు పాలతో కూరకి కావలసిన పదార్థాలు: నూనె, పోపు దినుసులు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, బీరకాయ, ఉప్పు, వెల్లుల్లి, పచ్చిశనగపప్పు, పాలు. బీరకాయ పచ్చిశనగపప్పు పాలతో కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో పోపు దినుసులు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో పసుపు, బీరకాయ ముక్కలు, ఉప్పు వేసి కొద్దిసేపు బాగా మగ్గించుకొని తర్వాత అందులో దంచిన వెల్లుల్లి, ఉడికించుకున్న పచ్చిశనగపప్పు, పాలు పోసి 2 నిమిషాల పాటు మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బీరకాయ పచ్చిశనగపప్పు పాలతో కూర రెడీ. బీరకాయ పచ్చిశనగపప్పు పాలతో కూరకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేశారు కదా. కిరణ్మయ్య గారు, టేస్ట్ చేసేద్దామా? చూద్దాం అనిష. థ్యాంక్ యూ. చాలా టేస్టీగా ఉందండి. థ్యాంక్ యూ. వెరీ యమ్మీ. థ్యాంక్ యూ సో మచ్. అసలు అలా వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే అది బాగుంటుంది. చాలా బాగుందండి. సో 2 కూడా చాలా మంచి రెసిపీస్ని మాకు పరిచయం చేశారండి. థ్యాంక్ యూ.
మోస్ట్ వెల్కమ్ అండి. సో చూసారు కదండి, స్వీట్ కార్న్ బూరెలు అండ్ అలానే బీరకాయ పచ్చిశనగపప్పు పాలతో కూర, రెండు కూడా చాలా బాగున్నాయి. మీరు కూడా ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. ఇది ఇవాల్టి ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు. రేపు మరొక 2 గుంటూరు ప్రత్యేక వంటకాలతో నేను కిరణ్మయి గారు మీ ముందుకు వచ్చేస్తాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. నమస్కారం.